ఇవాళ మనం చెప్పుకోబో విద్య అన్ని యక్షుల్ని సాధించాలనుకునే వ్యక్తులకి అత్యంత ఉపయోగకరమైంది. ఈ విద్యని ఎవరైతే ముందు సాధించుకుంటారో, ముందు నేను చెప్పిన 2 యక్షులు, ఒక అప్సర, ఇంకొక యక్షిని, వట యక్షిని, లఘు వట యక్షిని కాకుండా ఏ యక్షిని సాధించాలనుకున్నా కానీ ఈ సాధన అనేది అవశ్యము. ఈ కలియుగంలో ఈ సాధన ఎవరైతే యక్షిణీ మంత్రసిద్ధి కావాలనుకునే వాళ్ళు యక్షిణీ మంత్రం కంటే ముందు హరిద్రా కుకుభైరవి సాధించుకోవాల్సి ఉంటుంది. ఈవిడ పేరు హరిద్రా కుకుభైరవిని అని అంటారు. ఎవరు ఈ కుకుభైరవి, ఏంటి ఈమె కథ, అతి తక్కువ వివరిస్తాను, కొంతలో కొంత చిన్నగా వివరిస్తాను, చెప్తాను, వినండి. యక్షులకు కులదేవత లాంటిది. అన్ని రకాలైన యక్షులు ఈమె ఆజ్ఞకు కట్టుబడి ఉంటాయి. ఈ కుకుభైరవిని సాధించదలిచిన సాధకుడు అంతకు ముందు ఎలా ఉన్నా పర్వాలేదు, ఈ సాధన చెయ్యాలి అని సంకల్పించుకున్న మరుక్షణం నుండి బ్రహ్మచర్యము, సత్యవాక్కు ఈ రెండింటిని తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అబద్ధం అనేదే రాకూడదు ఈ సాధకుడికి. గమనించుకోవాల్సిన విషయం ఇది. ఈ సాధన ఇంట్లో కూడా చేయొచ్చు. గమనించుకోండి, ఇంట్లో కూడా చేయొచ్చు. అంటు ముట్టు తగిలితే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఇంట్లో చెయ్యాలి అనుకునే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నాను. ఇకపోతే ఈ సాధన ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. మగవాళ్ళకైతే ఈ సాధన 90 రోజులు, ఆడవాళ్ళకైతే 5 మాసములు టైం పడుతుంది. ఎందుకయ్యా ఈ 5 మాసములు అంటే, వాళ్ళకి ఋతుక్రమం అనుకుంటుంటే ఋతు దోషం కాదు, భగవంతుడు పెట్టింది, అమ్మవారు పెట్టింది, ఎవరైనా చేయలేదు దాన్ని. కానీ వీళ్ళు కూడా ఈ సాధనకు అర్హులే. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, 5 మాసములు టైం పడుతుంది. ఈ స్త్రీలకు ఆహార నియమాలు ఏమీ లేవు, కానీ శాకాహారం, మౌనం ప్రధానంగా ఈ సాధన చేయాల్సి ఉంటుంది. వెజిటేరియన్ అయి ఉండాలా, మౌనంగా ఉండాలా. గమనించుకోండి, మౌనం అనేది ప్రధానం స్త్రీలకైతే. ఇప్పటి వరకు సాధనా నియమాలు కొంతవరకు చెప్పాను. ఇకపోతే ఈ కుకుభైరవుని ఎలా సాధించాలి, అసలు ఈవెన్ ఎలా సాధించాలనే దాని గురించి కొంత చెప్తాను. ముందుగా అంగట్లో దొరికే పసుపు కాకుండా పసుపు కొమ్ములు, స్వచ్ఛమైన పసుపు కొమ్ములు 2 వీసెలు, అంటే మన కొలతల్లో 2 కిలోల 700 గ్రాములని నా లెక్క, ఇప్పటి లెక్కల్లో. ఇవి తెచ్చుకొని బాగా ఎండించి, రైతుల దగ్గర నుంచి తెచ్చుకుంటే ఇంకా మేలు, ఎండించి దంచుకొని పొడి చేసుకుని ఆ పొడిని వస్త్రగాళితం పట్టి పక్కన పెట్టుకుని ఉండాలి. వస్త్రగాళితం అంటే గుడ్డలో బాగా పల్చటి గుడ్డ తీసుకొని అలా విసిరితే కింద దిగుద్ది అనమాట. దాన్నే వస్త్రగాళితం అంట. వస్త్రంతో జల్లించుకోవాలనుకోండి. ఆ తర్వాత ఆ పసుపులో పుట్టతేనె లేదు, పుట్టతేనె దొరకలేనప్పుడు స్వచ్ఛమైన తేనె, అంగట్లో దొరికేది కాకుండా స్వచ్ఛమైన తేనె, వీలైతే మీకు తెలిసిన వాళ్ళు తెస్తే తీసుకోండి, మీరు దగ్గరుండి తీపించుకోండి. పుట్టతేనెతో పాటు ఆ పసుపులో సాధకుని రక్తము 3 చుక్కలు వేసి గట్టిగా కలుపుకొని పానవట్టం లేని శివలింగాకారంగా చేసి పెట్టుకోవాలి. పానవట్టం లేని శివలింగాకారం అంటే మన ఉంటుంది, మనం దంచుకుంటాం చూసావా, చిన్న రోకల టైపు, లేకపోతే ఒక జానడ రోకల టైపు, అట్లా ఒక శివలింగాకారం, కానీ పానవట్టం లేకుండా ఉండేటట్టు శివలింగం ఉంటుంది కదా, ఊహించుకోండి. గ్రైండర్ గుండు అనుకోండి, అలా తయారు చేసుకోండి. చేసుకున్న సాధకుడు ఎక్కడైతే సాధకుడు సాధన చేయదలుచుకుంటాడో అక్కడ ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠ అంటే దీనికి ఏం ప్రత్యేకమైన మంత్రాలు ఏం అవసరం లేదు. అక్కడ పెట్టుకొని కదిలీయకుండా ప్రతిరోజు ఇది ఎక్కడైతే ఈ సాధకుడు సాధనకు ఉపయోగమైన ప్రదేశాన్ని ఎంచుకొని ఇక్కడే నేను సాధన చేస్తానని స్థిర నిశ్చయుడు అయి ఉంటాడో
అక్కడ మాత్రమే ఈవిడిని అక్కడ ప్రతిష్ఠ చేసుకొని యథాశక్తి పూజించుకోవలను. పచ్చని పూలతో, బంతి పూలు అయితే ఇంకా మేలు, పచ్చని పువ్వులు, పసుపు వర్ణం పువ్వులు. ఆ తర్వాత ఈ సాధనని ఈ 90 రోజులు ఈ సాధన ఎటువంటి అవరోధం లేకుండా సాధనను ఉపక్రమించాలి. ఎటువంటి అవరోధం ఉండకూడదు సాధనలో. ఒకవేళ 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు, 50 రోజులు చేసిన తర్వాత నువ్వు ఒక 2 రోజులు ఏదన్నా అత్యవసరమై బయటికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళకూడదు. వెళ్ళాల్సి వస్తే బయట ఎక్కడా తినకూడదు. సూర్యాస్తమైన సాయంత్రానికి వచ్చారు. ఎప్పుడన్నా వెళితే ప్రతిసారి వెళ్ళకూడదు సుమా. ఎప్పుడన్నా 5-6 నెలలకు ఒకసారి, అదే 50 రోజులకు 60 రోజులకు ఎప్పుడన్నా అత్యవసరం అనుకుంటే వెళ్ళేసి సూర్యాస్తమయానికి ముందుగా వచ్చేసి ఆ రోజు మళ్ళీ ఇంకొక 5200 జపం ఎక్స్ట్రా చేయాలి. ఎక్కడన్నా బయటకు వెళ్ళిన రోజు ఒక్కరోజే. ఇవి ఎప్పుడైనా ఒక్కసారే వెళ్ళొచ్చు ఈ 90 రోజుల్లో. అటు వెళ్ళినప్పుడు ఈ మంత్రాన్ని 5000 చిల్లర జపం చేసి ఆ జపాన్ని అమ్మకు దారిపోయేవారు. అది కౌంట్ రాదు. 90 రోజులు సాధన ఉంటుంది. ఈ 90 రోజులు సాధకుడు రాత్రిపూట మాత్రమే సాధించవలను. ఈ సాధన ప్రతిరోజు 5555 చేయవలసి ఉంటుంది జప సంఖ్య. ఇట్లా 90 రోజులు రాత్రి సమయం నందు సాధకుడు సాధించుకునవలను ఈ కుకుభైరవిని. సిద్ధికి చిహ్నం ఏంటయ్యా అంటే ఎక్కడి నుంచో తెలియదు, కానీ నీకు నిరంతరము ఘంటానాదం వినిపిస్తుంటుంది. పగిలిపోయేంత పెద్ద ఘంటానాదం, చెవులు పగిలిపోయేంత ఘంటానాదం. ఆ తదుపరి మీరు చేసుకున్నటువంటి ఏ రూపంలో, లింగ రూపంలో ఉన్న ఒక పసుపు ముద్దకి అమ్మవారి రూపం సంతరించుకుంటుంది. ఇదే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం. అమ్మవారి రూపాన్ని తనకు తానుగా సంతరించుకుంటుంది ఇక్కడ. సాధకుడికి సిద్ధికి అదే చిహ్నం. ఆ తదుపరి ఇలా ఏ సాధకునికి అమ్మని సాధించుకుంటాడో అట్టి సాధకునికి కొందరు యక్షులు తమకు తాముగా సరెండర్ అవుతారు. మరికొందరు ఎలా సాధించుకోవాలని అనేది అమ్మాయే దారి చూపిస్తుంది. కాకపోతే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మీకు మానవ సహజమైన ఆశతో ఇట్టి సాధనల జోలికి వెళ్ళండి. వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు. మనిషికి ఆశ ఉంటేనే సాధనలు చేయగలవు. ఏ ఆశ లేని వ్యక్తి సాధన చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. కనుక ఈ సాధనలు మీరు చెయ్యాలి, మీరే చెయ్యాలి. కాకపోతే సమిష్టిగా ఉండేవాళ్ళు దీని జోలికి రండి. ఎందుకంటే సుభిక్షంగా ఉండాలి. లేదు మేము ఈ 90 రోజులే కదా చేసేస్తామంటే అన్నీ సమకూర్చుకోండి. మధ్యలో ఆపితే రాదు, వేస్ట్ అయిపోద్ది. మీ అప్పుడు దాకా చేసిన సాధన వేస్ట్ అయిపోద్ది. ఒకవేళ ఏదైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. ఎప్పుడైనా ఆపవాల్సి వస్తే, ఎక్కడ చావు లాంటిది ఏదైనా వస్తే అప్పుడు మాత్రం ఒక్కరోజు ఆపనీకి ఉంటుంది. అది కూడా సూర్యోదయం రాత్రికి ఒక్క పూట ఆపనీకి ఉంటుంది. ఆ తదుపరి ఇంకొకటి, ఇక్కడ చావు సూతకాలు అనేటి ఇందులో వర్తించవు. ఈ సాధకుడికి వర్తించవు. తన ఇంట్లో ఎవరు చనిపోయినా వర్తించవు. తన స్వరక్తం వాళ్ళు చనిపోయినా వర్తించవు. సాధన చేసుకోవచ్చు. మళ్ళా నొక్కి ఒక్కని చెప్తున్నా, ఈ సాధకుడికి తన ఇంట్లో సూతకం ఏర్పడినా ఈ సాధన చేసుకోవచ్చు. దీనికేమీ పాటింపు లేదు. కనుక ఇట్టి సాధన చేయదలుచుకున్న వాళ్ళు ఆ తదుపరి అమ్మవారు ఇప్పుడు ఆ తదుపరి ఏం చేయాలి? ఒక అమ్మవారి సిద్ధి పొందిన తర్వాత, ఈ సిద్ధి 90 రోజులు సాధించిన తర్వాత ఏ యక్షిని అయితే మనం సాధించుకుంటామో, శాస్త్రబద్ధంగా ఉన్న యక్షిణులు, మనం ఏ యక్షిణులు అయితే మనకు మంత్రశాస్త్రం చెప్పుంటే ఆ యక్షిణి పేరు ఆ రావిరేఖ మీద పెట్టి అమ్మ ముందు పెట్టేస్తే అమ్మే ఆ రావిరేఖ మీద లిఖించబడద్ది. నువ్వు లిఖించొద్దు, అమ్మ లిఖిస్తుంది. ఇది ఒక మెరాకిల్. ఇదే ప్రపంచం. ఈ సాధన చేసే వాళ్ళకి నిరంతరము తెలియని వింతలు జరుగుతూనే ఉంటాయి జీవితంలో. ఈ సాధన ఉన్నన్ని రోజులు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. అయితే ప్రమాదకారి మాత్రం కాదు, ఫ్యామిలీకి ప్రమాదం కాదు, గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబానికి ఈ సాధన ప్రమాదకారి కాదు, ఇంకా సమిష్టికారి. గుర్తుపెట్టుకో, ఈ సాధన వల్ల నీ కుటుంబం నువ్వు లేకపోయినా సమిష్టిగా ఎలా బ్రతకద్ది అనేది అమ్మే దారి చూపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే నువ్వు లేవు, అక్కడ ఏదైనా జరిగింది, కానీ అమ్మ చూసుకుంటుంది నిన్ను, నీ ఫ్యామిలీని. సాధన జరిగే సమయంలో అమ్మ చూసుకుంటుంది.
నువ్వు వాళ్ళకి అన్నీ సమకూర్చిరా. ఆ తర్వాత ఏదైనా జరిగింది అనుకో, మధ్యలో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. అమ్మ చూసుకుంటుంది, రాకుండా చూసుకుంటుంది. నీకు ఫ్యామిలీకి రక్షగా ఉంటుంది. సాధన ఇక్కడ చేస్తున్నప్పుడు నీ కుటుంబానికి నీకు అమ్మే రక్ష. గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ సాధకుడు ప్రతిరోజు 5555 జపం. పాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పెరుగు టచ్ చేయకూడదు. ఒకవేళ నేను ఉండలేకున్నానంటే అరటి పళ్ళు తినొచ్చు, అంతే. పాలతో కూడిన ఆహారం తీసుకుని అరటి పండ్లు తినొచ్చు. ఇక్కడ నేను లాస్ట్లో మంత్రం చెప్తున్నాను, మీకు గమనించుకోండి. ఈ మంత్రాన్ని చెబుతాను, మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతాను. 1కి 100 సార్లు చూడండి లేదా వినండి, తప్పు లేదు. మంత్రం: హ్రీం క్లోం స్లోం కుకుభైరవి భవర్లోక నాయకి ద్రాం డ్రం ద్రుం క్లోం క్లోం క్లీం సర్వయక్షనాయకి గ్లోం 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 ఫట్ కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు సాధకుడు మన పాలతో కూడిన ఆహారాన్ని తీసుకొని సాధనకి ఉపక్రమించవలను. 8 నుంచి 12 లోపల పూర్తి చేసుకోవాలి ఈ సాధనని. మళ్ళీ రోజు మారకూడదు, గుర్తుపెట్టుకోండి. లేదా కొంచెం ముందు వెళ్ళినా ఇబ్బంది లేదు. 8 నుంచి 12 లోపు లేదా 7 నుంచి 12 లోపు, 5 గంటలు మీకు టైం పట్టద్దా, 5 గంటలు చేసుకోండి. ఈ సాధనని ఎవరైతే ఇలా 90 రోజులు నిర్విరామంగా చేస్తారో వాళ్ళకి ఈ యక్షిని సాధన చేసే వ్యక్తి ఈ సిద్ధిని గురించి, ఈ కుకుభైరవి గురించి ఎక్కడా తెలియదు. ఇదే మొట్టమొదటగా యూట్యూబ్ మాధ్యమం ద్వారా వస్తుంది. అలాగని ఇది ఎక్కడా లేనిది కాదు, శాస్త్రబద్ధం. కానీ భోర్లోకానికి సంబంధించిన శాసనబద్ధం. శాసనాలు అనేకంలో ఉంటుంది, పుస్తకాలు లేకపోవచ్చు. పుస్తకాలు ఉంటే నిజం పుస్తకాలు ఉంటేనే నిజమా? పుస్తకాలు లేని అనేక రాతి శాసనాల మీద నిక్షిప్తం చేయబడింది ఈ భారతదేశంలో. తంజావూరు వెళ్ళండి, కనిపిస్తుంది ఈ శాసనం. తంజావూరులో ఉంది, నిక్షిప్తమై ఉంది, భద్రపరిచి ఉన్నారు. ఎలా సాధన చేయాలో నేర్పించి ఉన్నారు. అక్కడ లిఖించబడి ఉంది మంత్రశాస్త్రం. అంతా కాల్చేసామని భ్రమలో ఉంటారు వీళ్ళంతా. ఎవరో నలంద విశ్వవిద్యాలయం కాల్చేసాం, ఆ విశ్వవిద్యాలయం కాల్చేసాం, అన్నీ నాశనం చేసేవారు. నాశనం కాలానైనా సాధకుల కోసం అప్పటి సాధకులు ఎప్పటికీ నాశనం కానటువంటి శిలాపలకాల్లో, రాళ్ల మీద, కొండల మీద అక్కడక్కడ చెక్కి వదిలేసిపోయి ఉన్నారు మన కోసం. మన మీద అంత కారుణ్యం చూపించి వెళ్ళున్నారు పాతకాలం ఋషులు. కాబట్టి మనం దీన్ని సాధన చేసి సుఖిద్దాం. మీరు సాధన చేయండి. సర్వే జన సుఖినో భవంతు.